జనరల్‌గా డిస్క్ సమస్యలనేవి పోషకాహార లోపం వల్ల కూడా వస్తాయి అని చెప్పి మీరు అది కూడా ఒక కాజ్‌గా చెప్పారు కదండీ! సో, ఎటువంటి ఆహారం తీసుకోవాలి? పోషకాహారం అంటే ఎటువంటి ఆహారం తీసుకుంటే మనం కాపాడుకోగలుగుతాం మన వెన్నుపూసని? పోషకాహార లోపం అనే దానికి ఎముకల యొక్క సాంద్రత తగ్గిపోయినట్లయితే మన బరువు అంతా కూడా తలపైన ఉండే మన బాడీలో బాగా ఎక్కువ బరువు ఉన్నటువంటి పోర్షన్. సో ఆ తల బరువు అంతా కూడా మన మెడలో ఉండేటువంటి వెన్నుపూసలు భరిస్తూ ఉంటాయి. సో వెన్నుపూసలకి కాస్త స్ట్రాంగ్గా ఉండాలంటే కాల్షియం కానివ్వండి, ఇట్లాంటి పోషకాలన్నీ కూడా ఫాస్ఫరస్, ఇవన్నీ మినరల్స్ అన్నీ కూడా స్ట్రాంగ్గా ఉండాలి. సో బాడీలో ఆ మినరల్స్ కనుక తగ్గి ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఎముక గుల్లబారిపోయేదానికి అవకాశం ఉంటుంది. అది సహజంగా మనము ఏజ్ రిలేటెడ్ కండిషన్స్లో చూస్తాం. అంటే ఎక్కువ వయసు అయిపోయిన వాళ్ళు సహజంగా ఏజ్తో పాటు ఎముక అరుగుదల అనేది గమనిస్తూ ఉంటాం కాబట్టి వాళ్ళల్లో డిస్క్ డిజనరేటర్ చేంజెస్ రావటము, ఆస్టియోపోరోసిస్ రావటము, దానివల్ల ఏంటంటే వెజ్ కంప్రెషన్స్ అంటాం. అంటే ఎటువంటి ఇబ్బంది లేకపోయినా, ఎటువంటి ఫ్రాక్చర్స్ అంటే ఫ్రాక్చర్ అయ్యేటువంటి ఇన్సిడెంట్స్ ఏమి లేకపోయినప్పటికి కూడా ఎముక దానంతట అది క్రష్ అయిపోయేదానికి అవకాశం ఉంటుంది. అలాంటి సందర్భాల్లో కూడా ఒత్తిడి అనేది డిస్క్ పైన పడేదానికి అవకాశం ఉంటుంది. సో హెవీ వెయిట్స్ ఎప్పుడైతే మనం తలకు మించిన బరువు మోస్తూ ఉంటామో, రిపీటెడ్గా ఇప్పుడు బట్టలు ఉతకటం, చాలామంది వంగి కూర్చొని బట్టలు ఉతుకుతూ ఉంటారు, కింద కూర్చొని నేల తుడిచేదానికి చేస్తూ ఉంటారు. అట్లాంటిది రిపీటెడ్గా నొప్పి వచ్చినప్పుడు కొంత జాగ్రత్త తీసుకున్నట్లయితే అది సివియారిటీ వైపు వెళ్లకుండా జాగ్రత్త తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఓకే. అంటే ఇదివరకు కాలంలో ఎక్కడో ఒక చోట ఈ వెన్నుపూసకు సంబంధించిన సమస్యలు అని చెప్పి వినే పరిస్థితి ఉంది. ఇప్పుడు డీజనరేటివ్ చేంజెస్ అనేది 30 years దాటిన వాళ్ళలో చాలా మందిలో వినపడుతున్న మాట ప్రస్తుత కాలంలో. ఎందుకంత ఫాస్ట్ చేంజ్ వచ్చిందంటారు? ఒకటి ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా అంతకుముందు ఉన్న ఫిజికల్ యాక్టివిటీతో కంపేర్ చేస్తే ఇప్పుడు కరెంట్ జనరేషన్లో ఉన్నటువంటి ఫిజికల్ యాక్టివిటీ చాలా తక్కువ. దాంతోపాటు సన్లైట్ ఎక్స్పోజర్ తక్కువ. అప్పుడున్న ఫుడ్ హ్యాబిట్స్ వేరు, ఇప్పుడున్న ఫుడ్ హ్యాబిట్స్ వేరు. క్వాలిటీ ఆఫ్ ఫుడ్లో తగ్గిపోయింది. అప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో కొంత వ్యాయామం అనేది రెగ్యులర్ ఒక పోర్షన్ ఆఫ్ ద డే కింద పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు అంత ఫిజికల్ యాక్టివిటీ అనేది ఏది చూసినా కూడా ఏసీ హాల్స్, ఏసీ రూమ్స్, ఏసీ క్లాస్ రూమ్స్, ఏసీ బస్సులు, చిన్నప్పటి నుంచి కూడా ఆట అనేది లేకుండా కంప్లీట్గా ఇండోర్ గేమింగ్, ఇండోర్ స్టడీస్ కానీ, ఇండోర్ లివింగ్ కానీ అంతా అయిపోవటము, చిన్నప్పటి నుంచే వైటమిన్స్ అనేవి డెఫిషియన్సీలో ఉండటము, సో ఎదుగుదల కూడా సరిగ్గా లేకపోవటము, ఫిజికల్ యాక్టివిటీలో చుట్టుపక్కల మన వెన్నుపూస చుట్టుపక్కల ఉండేటువంటి కండరాలు స్ట్రెంథనింగ్ ఇవ్వాలి అంటే ఎంతో కొంత ఫిజికల్ యాక్టివిటీ అయితే మస్ట్గా ఉండాలి. కండరాలు వదులుగా ఉండటం వల్ల మన శరీరం బరువు అంతా కూడా తల బరువు మెడ మీద, ఈ బాడీ బరువు అంతా కూడా నడుము మీద పట్టము, దాని కారణంగా త్వరగా చిన్న వయసులోనే డీజనరేటివ్ చేంజెస్ రావడం. ఇంకొక ముఖ్యమైన విషయము, ఏ డీజనరేటివ్ చేంజెస్కైనా సరే త్వరగా ఎర్లీ ఏజింగ్ సైన్స్లో డీహైడ్రేషన్ అనేది ప్రధాన కారణంగా చెప్తాం. వాటర్ అనేది చాలా తక్కువగా తీసుకునే వాళ్ళు ఉన్నారు. క్వాలిటీ ఆఫ్ వాటర్ కూడా అవైలబిలిటీ ఉండదు. వాటర్ అనగానే మనకి మార్కెట్లో దొరికేటువంటి పెట్ బాటిల్ వాటరే అనుకుంటారు. సో అది ఒక రకంగా అది ఆల్కలైన్ నేచర్ ఉండదు, ఎసిడిక్ నేచరే ఉంటుంది. అందులో ఏంటంటే స్వీట్నర్స్ ఎక్కువగా యాడ్ చేస్తారు. అంటే కొంచెం టేస్ట్ బాగా ఉండటం కోసము, మనం తాగినా కూడా ఇబ్బంది లేకుండా ఉండటం కోసము ఆ వాటర్ ఎప్పుడు పడతారో ఎక్కడ పడతారో తెలియదు. అందులో స్వీట్నెస్ కలపడం వల్ల ద క్వాలిటీ ఆఫ్ వాటర్ అనేది అది తగ్గిపోవటము. సో బాటిల్డ్ వాటర్ తాగేదానికన్నా గ్రౌండ్ వాటర్ తీసుకుని తాగటము, మనకి మున్సిపల్ గ్రౌండ్ వాటర్ ఏదైతే ఇస్తారో దానికి కొన్ని నామ్స్ ఉంటాయి. ఆ నామ్స్ ప్రకారం మనం దాంట్లో ఉండేటువంటి మినరల్స్ అవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసి సగటు మనిషికి అవసరమైనటువంటి వాల్యూస్ అవసరం, వాటర్లో ఎంతైతే క్వాంటిటీ ఉండాలో అవన్నీ కూడా బ్యాలెన్స్ చేసి వాటర్ సప్లై చేయటం అనేది జరుగుతుంది. సో అట్లా వాటర్ తీసుకోవడం వల్ల మన శరీరంలో పోషక లోపాలు అంటే కాల్షియం కానీ, మినరల్స్ కానీ, ఇతర లోపాలు రాకుండా ఉండేందుకు అవకాశం ఉంది. తద్వారా ఎముకలు స్ట్రాంగ్గా ఉండేదానికి అవకాశం ఉంది. సో వాటర్ డీహైడ్రేషన్కి ముఖ్య కారణం. సో ఏజింగ్ సైన్స్లో తీసుకుంటే డీహైడ్రేషన్ అనేది ముఖ్య కారణం. అది చర్మం ముడతలు పట్టడానికి కానివ్వండి, లేదా ఎముక గుల్లబారిపోవటానికి కానివ్వండి, లేదా డిజనరేటివ్ చేంజెస్ అంటే డిస్క్లకు కూడా చాలా జెల్లీలాగా ఉంటుంది కాబట్టి అందులో నీరు శాతం తగ్గిపోవటం అంటే ఎండిపోవటం కారణంగా, అది ష్రింక్ అయిపోవటం కారణంగా ఆ లేయర్స్ అనేవి కూడా ఆ ఏజ్ జరిగే కొద్దికి లేయర్స్ లోపల ఉండేటువంటి జెల్
చాలా హార్డనింగ్ అయిపోతుంది, లేయర్స్ అన్ని కూడా కాస్త ఏమంటే పల్చగా అయిపోతాయి. సో ఆ కారణం చేత లేయర్స్ త్వరగా రప్చర్ అయిపోయేదానికి అవకాశం ఉంటుంది. లోపల జెల్ అనేది కాస్త గట్టిగా అయిపోవడం వల్ల ఆ కుషనింగ్ ఎఫెక్ట్ ఏదైతే మనమైతే ఇప్పుడు బబుల్ గమ్ కానివ్వండి లేకపోతే జెల్లీ గమ్స్ వస్తున్నాయి కదా, అవి చూస్తే మనం ఇట్లా అంటే సాఫ్ట్గా ఉంటాయి, అవే హార్డ్గా ఉన్నాయి అయిపోయినాయి అనుకోండి, అట్లా ఆ కుషనింగ్ ఎఫెక్ట్ అనేది సాఫ్ట్ కుషనింగ్ ఎఫెక్ట్ రెండు ఎముకల మధ్యలో కుషన్ లాగా పనిచేయదు. అప్పుడు ఎక్కువగా త్వరగా రప్చర్ అయిపోయేదానికి బ్రిటిల్ అయిపోయేదానికి అవకాశం ఉంటుంది. సో అందుకని ఏజ్ ఎక్కువ అయ్యే కొద్దికి వాళ్ళలో డీజనరేటివ్ చేంజెస్ రావడం అనేది ఎక్కువ చూస్తాం. అంతేకాకుండా ఎముకలకు సంబంధించి ఆస్టియోఫైట్స్ డెవలప్ అవుతాయి. దానివల్ల కూడా ఈ డిస్క్ పైన కొంత ఇరిటేషన్ రావటము, ఆ డిస్క్ బల్జిల్ అవటము, రకరకాల కారణాలు గురయ్యేదానికి అవకాశం. ఓకే.